ఈరోజు సెక్రటేరియట్ ముట్టడికి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఏఎస్ఎఫ్ నుంచేమో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని, ఆ బకాయిల ఇంట్లో చెల్లించాలని వాళ్ళు ఒకవైపు డిమాండ్ చేస్తూ ఈరోజు ముట్టడి కార్యక్రమం చేపడితే, రాజారాం యాదవ్ అనే అతను ఈరోజు గ్రూప్స్ గురించి ఆయన డిమాండ్ చేస్తూ ఈరోజు ముట్టడి కార్యక్రమం చేపట్టారు. సో ఎక్కడికెక్కడే అణిచివేత కార్యక్రమాలు జరిగింది తప్పే ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు ఈరోజు ప్రోగ్రామ్. ఎందుకంటే మేము ఎప్పుడు సెక్రటేరియట్ నుంచి వచ్చాం. సో ఏంటి సార్, నిజంగానే మరి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించగల కారణాలు ఏంటి? అదే చెప్తాం కదా, ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేస్తుంది. 8 ఏళ్ల కాలంలో ఎమర్జెన్సీ విధిస్తుంది గవర్నమెంట్. ఇలా సమస్యల కోసం కొట్లాడుతుండ్రు. మరి సమస్యల మీద ఒక మంత్రితో మాట్లాడరు, అది మాట్లాడి సమస్య పరిస్థితి అయిపోద్ది కదా. ఓ మంత్రి గల్లోడు, మంత్రికి వినతి పత్రం ఇచ్చిన దాని దిక్కుండదు, దివాని ఉండదు. మరి ఎవరికి వినతి? ముఖ్యమంత్రి కూడా కలిసిరు. ముఖ్యమంత్రి కూడా మేడుపల్లి సత్యం గారు, ఎమ్మెల్యే గారు, ఆయనతో ప్రసన్న హరికృష్ణ అనే ఒక లెక్చరరు పోయి కలిసి గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచండి, విద్యార్థులలో అన్రెస్ట్ ఉందని ఆయన క్లారిటీగా చెప్పిండు. మరి చెప్పినట్టు ముఖ్యమంత్రి సోయి రావాలి కదా. మరి సోయి రావాలంటే తెలియట్లేదు, నీ పరిపాలన తెలియట్లేదు. అసలు అరే ఇంత 2 సార్లు వచ్చి ఎమ్మెల్యే కలిసిండు, దాన్ని మరి ఏమైనా చేయాలన్నా ఏందని చెప్పేసి మీకు సోయి రావడం లేదు. కానీ ఎమర్జెన్సీ రోజు గుర్తొస్తున్నాయి. నేను రాజారామన్న బీసీ కులాల సమాఖ్య, విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఆయన ముట్టడి పిలుపునిస్తే నేను కూడా మద్దతు తెలిపాను. నేను కూడా పాల్గొనాల్సిన వ్యక్తిని, కానీ నాకు ఈ 10 రోజుల పాటు దీక్ష చేసిన కారణంగా, బాగా నీరసంగా ఉన్న కారణంగా నేను పోయి పాల్గొనలేకపోయాను. వాస్తవంగా ఇవాళ ఈ బీసీ కులాల సమాఖ్య ఆధ్వర్యంలో గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు 1:100 ఇవాళ డిఎస్సిని కొంత టైం వాయిదా వేయాలనుక నేపథ్యంలో చేసిన పిలుపుని నా స్టూడియో కూడా వస్తే కూడా మాట్లాడాను. నేను కూడా ఇలా ముట్టడిలో పాల్గొనాలి, కానీ నాకు అన్రెస్ట్ కారణంగా నేను పాల్గొనలేకపోయాను. ప్రభుత్వం చర్చల్లో ఏదైతే చర్చలకి వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, చలో ఢిల్లీ కూడా అంటున్నారు విద్యార్థులకు మొత్తం కూడా. ఏంటి సార్, మీరు ఏ విధంగా చూస్తారు? మీ సపోర్ట్ ఎలా ఉండదు? రేపు గ్రూప్ 2, 3 కనుక పోస్టులు పెంచకపోతే, 1:100 ఇవ్వకపోతే, గురుకుల సమస్య పరిష్కారం కాకపోతే, హైదరాబాదుని తెలంగాణలో ఎంతమంది పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతారో అన్ని లైబ్రరీలు, అన్ని జిల్లాలు, అన్ని మండల కేంద్రాలు, అన్ని డివిజన్ కేంద్రాలకు వెళ్ళి 30 లక్షల మంది నిరుద్యోగులు, 30 లక్షల మందిలో ఒక 5 లక్షలు వచ్చినా కూడా హైదరాబాద్ని ముట్టడి కనుక చేస్తే నీ ముఖ్యమంత్రి సీటు పోవడం ఖాయం. కాబట్టి జాగ్రత్తగా నిరుద్యోగులతో మాట్లాడి వాళ్ళ కోరికలు నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే ముందు నీ పదవికి ఎసరు రావడానికి చాలా ఎక్కువ రోజులు ఏం పట్టదు. ముఖ్యమంత్రుల మార్పు అనేది కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణమే. ఇప్పుడు ఆల్రెడీ నీ మీద వ్యతిరేకత స్టార్ట్, నీ మీద చాడీలు చెప్పే వాళ్ళు ఉంటారు. ఇలాంటి అంశాలు వాళ్ళకి అవకాశంగా మారుతాయి. కాబట్టి ముఖ్యమంత్రికి రాజీనామా చేయాలా, నీకు పదవి అవసరం లేదనుకుంటే ఇష్టారాజ్యంగా చెయ్యి, ఇంక8 ఏళ్ళ కంటే ఎక్కువ పట్టదు. లేదు నీ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఉండాలనుకుంటే నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండే. నిరుద్యోగులతో గోక్కున్నోడు, నిరుద్యోగులతో లొల్లి పెట్టుకున్నోడు ఎవడు బాగుపడలే. గత కేసీఆర్నే పక్కన పెట్టారు. జగమొండి 80 పుస్తకాలు చదివినటువంటి వ్యక్తిని, 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తిని పక్కన పెట్టారు. నువ్వు ఏం పుస్తకం చదివిన ఎక్కువ రోజులు ఎట్లా వస్తారు చెప్పండి? కానీ నువ్వు ఇప్పుడన్నా నేర్చుకో, ఏటోరు కాలం చదువు, పేపర్లలో ఏటోరు కాలమ్స్ వస్తాయి. కొంత ఇంగ్లీష్ నేర్చుకొని కొంత పరిపాలన చేసే ఒక ప్రయత్నం చేయండి, అవగాహన పెంచుకోండి. ఇష్టారాజ్యంగా మైకు దొరికింది కదా, సభ దొరికింది కదా, జనం ఉన్నారు కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ నిరుద్యోగులు చూస్తూ ఊరుకోరు, నిన్ను నట్టేట ముంచుతారు. కాబట్టి ముంచక ముందే తేలుకోమని చెప్తా ఉన్నా. అశోక్ సార్ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రిని ఈరోజు ఎదిరించే విధంగా మాట్లాడుతున్నారు. రేపు పొద్దున ఒకవేళ మీ మీద ఏమైనా కేసులు పెట్టి లోపల వేస్తే ఏంటి మీ పరిస్థితి? ఆల్రెడీ 12 కేసులు పెట్టారు, చెంచల్ కూడా జైలు పోయి వచ్చిన. ఇక నిండా మున్నోడు సార్ ఎక్కడిది? 12 కేసులు పెట్టి ఇంకో 12 కేసులు అవుతాయి. ఒకవేళ అవసరమైతే కేసులు ఎక్కువ అని చెప్పి ఈడీ యాక్ట్ పెడతారు. అంతకంటే ఎక్కువైతే ఏం చేయలేరుగా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్కౌంటర్ చేసుకోండి అని చెప్తున్నాను నేను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా రెడీ, అన్ని రెడీగా ఉన్నాను కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను. ఏం భయం లేదు, భయపడేది లేదు. మీరు ఏమైనా చేసుకోండి, దాడులు చేస్తారా ఏమో చేయండి, ఏ చేసినా అన్నిటికీ సిద్ధంగా ఉన్న వ్యక్తి అశోక్ సారు, భయం లేని వ్యక్తి అశోక్ సారు. ఎందుకంటే గత గవర్నమెంట్ ఇబ్బంది పెట్టింది, గొర్ర ఈడ్చుకపోయి చెంచల్గూడ జైలు వేశారు. జైలు వేసినా వచ్చాను, మళ్ళీ జైలు వేయాలనుకుంటే వేయండి, తప్పేమండి. నేను తప్పు చేశారని భావిస్తే జైలు వేయండి, నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఎలాంటి భయం ఏం అవసరం లేదు. కాబట్టి భయపడకుండా నిరుద్యోగుల తరపున కొట్లాడుతాను. ఇంక 20 ఏళ్ళ పోరాటం నాది, నిరుద్యోగుల వెంటే నడుస్తాను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదే మొత్తానికైతే